వెల్కమ్ టు పూరా లోకల్. భాగ్యనగర రియల్ ఎస్టేట్ రంగానికి మరో భారీ అంతర్జాతీయ గుర్తింపు లభించింది. దక్షిణ భారతదేశంలోని అత్యంత ఎత్తైన రెసిడెన్షియల్ బిల్డింగ్స్ నిర్మాణానికి హైదరాబాద్ వేదిక కాబోతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చెందిన ట్రంప్ ఆర్గనైజేషన్, ట్రిబాకా డెవలపర్స్ మరియు ఐరా రియాలిటీ సంస్థలు ఉమ్మడిగా హైదరాబాద్ లో ప్రతిష్టాత్మక ట్రంప్ టవర్స్ ప్రాజెక్ట్ ను చేపట్టబోతున్నాయి. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట్ గోల్డ్ లైన్ మైల్ రోడ్ లోని సర్వే నెంబర్ 109లో ఈ ఐకానిక్ టవర్స్ రూపుదిద్దుకోనున్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ, ఓఆర్ఎల్ లకు సమీపంలో మొత్తం 4 ఎకరాల విస్తీర్ణంలో 22 లక్షల స్క్వేర్ ఫీట్ల నిర్మాణం జరగనుంది. ఏకంగా 65 అంతస్తులతో 242 మీటర్ల ఎత్తులో ఈ టవర్స్ ను నిర్మిస్తున్నారు. 28వ ఫ్లోర్ వద్ద 2 టవర్స్ ను కలుపుతూ ఏర్పాటు చేసే సస్పెండెడ్ స్కై బ్రిడ్జ్ ఈ భవనానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ టవర్స్ లో లగ్జరీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే సౌకర్యాలను కల్పిస్తున్నారు. ప్రైవసీకి పెద్దపీట వేస్తూ ప్రతి యూనిట్ కు ప్రైవేట్ లిఫ్ట్ ల్యాబ్ ని కేటాయించారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే తెలంగాణ రేరా అనుమతులు కూడా లభించాయి. త్వరలో జరగబోయే భూమి పూజ కార్యక్రమానికి డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యులు హాజరు కానుండడం విశేషం. అయితే ఒక్కో ఫ్లాట్ ధర సుమారు 5 కోట్ల నుంచి 18 కోట్ల వరకు ఉంటుంది. పెంట్ హౌస్ల ధర ఏకంగా 30 కోట్ల నుంచి 62 కోట్ల వరకు నిర్ణయించారు. ఇప్పటికే 8 పెంట్ హౌస్లు అమ్ముడవగా అందులో ఒక పెంట్ హౌస్ అత్యధికంగా 62 కోట్లకు అమ్ముడైంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం మరియు స్థలం విలువ కలిపి మొత్తం 2000 కోట్లు ఖర్చవుతుందని, తద్వారా 4200 కోట్ల ఆదాయం రాగలదని అంచనా వేస్తున్నారు ట్రిబాకా డెవలపర్స్ అలాగే ఐరా రియాలిటీ సంస్థలు. వచ్చే 3 ఏళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించగా, రేరా నిబంధనల ప్రకారం మే 15, 2031 నాటికి కొనుగోలుదారులకు అప్పగించాల్సి ఉంటుంది. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా హైదరాబాద్ లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించడం పట్ల ట్రిబాకా డెవలపర్స్ ఫౌండర్ హర్షం వ్యక్తం చేశారు.